Hello everyone, welcome back to the channel. Finally, SSC CGL 2026 official notification release అయింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఇది వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్ నుంచి ఎలిజిబిలిటీ, శాలరీ, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వరకు అన్నీ సింపుల్గా కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ మే 21 నుండి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 22. ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 23. అప్లికేషన్ కరెక్ట్ విండో వచ్చేసి జూలై 29 నుండి జూలై 1 వరకు ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2026లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. టైర్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 2026 అని మెన్షన్ చేశారు, బట్ చేంజెస్ ఉండే అవకాశం ఉండొచ్చు, లేదా డిసెంబర్లోనే ఉండే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు మనం పోస్టుల గురించి చూద్దాం. ఫస్ట్ పే లెవెల్ 8 పోస్ట్. శాలరీ వచ్చేసి 47,600 నుండి 1,51,100 వరకు ఉంటుంది. దీంట్లో మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. ఇవి హై శాలరీ గ్రూప్ బి పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 7. ఇక్కడ శాలరీ రేంజ్ వచ్చేసి 44,900 నుండి 1,42,400 వరకు ఉంటుంది. ఈ గ్రూప్లో పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇలా ఉంటాయి. ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 6. ఇక్కడ శాలరీ రేంజ్ వచ్చేసి 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుంది. పే లెవెల్ 6లో ఉండే పోస్టులు ఏవి అంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ పే లెవెల్ 5 వచ్చేసి శాలరీ 29,200 నుండి 92,300. పోస్ట్ వచ్చేసి ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్. ఇప్పుడు పే లెవెల్ 4. శాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. పోస్ట్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్. సో ఎస్ఎస్సి సిజిఎల్ త్రూ మల్టిపుల్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫీ చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అన్ని పోస్ట్కి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి పోస్ట్ని బట్టి 27, 30 ఆర్ 32 years ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కొన్ని స్పెషల్ పోస్ట్కి అడిషనల్ క్వాలిఫికేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 rupees, ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఫీజ్ ఎక్సెంప్షన్ ఉంది. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి చూస్తే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అడిషనల్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ ఎలిజిబుల్ కేటగిరీస్కి అఫీషియల్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మిగతా ఏ కేటగిరీస్కి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది అనేది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ 4 స్టేజెస్లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్, సెకండ్ టైర్ 2 ఎగ్జామ్, థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్. టైర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఫైనల్ మెరిట్ మెయిన్లీ టైర్ 2 మార్క్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు.
ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్లో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. అది రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఈచ్ సెక్షన్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు టైర్ 2 ఎగ్జామ్ లిటిల్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. పేపర్ 1 కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్. అందులో మనకి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకి ఇది ఓన్లీ జేఎస్ఓ పోస్ట్కి మాత్రమే. పేపర్ 3 వచ్చేసి ఏఏఓ రిలేటెడ్ పోస్ట్ కోసం. టైర్ 1 సిలబస్లో మనకి రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, నెంబర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్పేషల్ ఓరియంటేషన్ ఇలా ఉన్నాయి. అండ్ జనరల్ అవేర్నెస్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్ బేసిక్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో పర్సంటేజ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ఆల్జిబ్రా, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంగ్లీష్లో వచ్చేసి గ్రామర్, వొకాబులరీ, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్. ఇంకా బ్రీఫ్గా సిలబస్ గురించి తెలియాలంటే అఫీషియల్ పీడిఎఫ్ లింక్ని ఒకసారి చూడండి. ఇక్కడ జస్ట్ నేను షార్ట్ ఫామ్లో ఇచ్చాను, కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ టాపిక్స్. టైర్ 2 సిలబస్. టైర్ 2 అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. దీంట్లో మనకి 3 డిస్టింక్ట్ పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి మ్యాండేటరీ. టైర్ 2 సిలబస్లో ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా ఇగ్నోర్ చేయకండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ ssc.gov.in లేకపోతే ఎస్ఎస్సి మొబైల్ యాప్ నుంచి చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాలి. ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత పర్సనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అండ్ డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అనేది లైవ్గా క్యాప్చర్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఇక్కడ వరకు వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి మనకి ఫస్ట్ ఓటీఆర్ వచ్చిన తర్వాత మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూస్ చేసి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ అప్లికేషన్ ఫామ్ని యాక్సెస్ చేసేసి దాంట్లో బేసిక్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి రీవెరిఫై చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయనిపిస్తే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ పేజ్ వస్తుంది. ఒకవేళ సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ కంప్లీట్ ఓవర్వ్యూ. అఫీషియల్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లేదా ఇంకేదైనా టాపిక్స్ పైన క్లియర్గా క్లారిఫికేషన్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. సపరేట్గా వీడియోస్ మళ్ళీ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.